Welcome back to our channel Respect Education. ఈ క్లాస్ లో మనం ఎక్సర్సైజ్ 3.2 లో క్వశ్చన్ నెంబర్ 2 ఎలా సాల్వ్ చేయాలో నేర్చుకోబోతున్నాం. క్వశ్చన్ చూసినట్టయితే సాల్వ్ 2x + 3y = 11 అండ్ 2x - 4y = -24. ఈ రెండు ఈక్వేషన్స్ సాల్వ్ చేయాలి. సాల్వ్ చేయాలంటే తెలుసు కదా, ఎక్స్ వాల్యూని వై వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. అక్కడతో అయిపోయిందా అంటే అక్కడతో ఒక పార్ట్ అయింది. మరి సెకండ్ పార్ట్ ఏంటి అంటే అండ్ హెన్స్ అంటే తద్వారా ఆ వచ్చే వాల్యూస్ యూజ్ చేసుకుని ఫైండ్ ది వాల్యూ ఆఫ్ ఎం అని ఇంకొక వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే ఫర్ విచ్ y = mx + 3 యూజ్ చేసి. ఇది ఎలా సాల్వ్ చేయాలంటే ఆల్రెడీ మనకు వచ్చింది ఎక్స్ అండ్ వై వాల్యూస్ ఉన్నాయి కదా, ఆ రెండు ఇందులో మనం సింప్లిఫై చేసుకుని అప్పుడు మనకి ఎం ఒక్కటే మనకి అన్నోన్ అవుతుంది. ఎంను ఫైండ్ అవుట్ చేయడమే. అంటే ఈ ప్రాబ్లంలో ఉన్న చిన్న ప్రాబ్లం ఏంటి అంటే మనం ఎక్స్ని కానీ వైని కానీ బై మిస్టేక్ తప్పుగా కానీ ఫైండ్ అవుట్ చేసేస్తే ఎం కూడా తప్పు అయిపోతుంది. అంటే ఎం అనేది ఎక్స్ మీద వై మీద డిపెండ్ ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా మనం ఎక్స్ మీద ఫైండ్ అవుట్ చేయాలి. ఆ వచ్చిందని సబ్స్టిట్యూట్ చేసి జాగ్రత్తగా సింప్లిఫై చేస్తే మనకి ఎం అనేది కరెక్ట్ ఆన్సర్ వస్తుంది. సో ఇందులో చేయడానికైతే ప్రాబ్లం పరంగా కావాల్సి పెద్ద ప్రాబ్లం ఏం లేదు. ఈ రెండు ఫస్ట్ సాల్వ్ చేసి యాక్చువల్గా ఫైండ్ అవుట్ చేసేద్దాం. ఓకే, సో ఫస్ట్ ఈక్వేషన్ తీసుకుంటున్నాను నేను. 2x + 3y = 11. ఇక్కడ నేను వైని సబ్జెక్ట్గా చేయబోతున్నాను. వైకి అలాగో పాజిటివ్ సింబల్ ఉంది కాబట్టి ప్లస్ సింబల్ ఉంది కాబట్టి 3y ఉంచేద్దాం. ఓకే, 2x అటు వెళ్తే 11 - 2x. తర్వాత y కావాలి అంటే 11 - 2x/3. ఇది మనం ఆల్రెడీ ఫస్ట్ ప్రాబ్లంలో 6 బిట్స్ చేసాం, అన్ని ఇదే మోడల్లో చేసాము. సో దీన్ని మనం ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుందాం. ఇప్పుడు ఈక్వేషన్ నెంబర్ 2 తీసుకోండి. 2x - 4y = -24. ఈ ప్రాబ్లం మనం ఇలా సాల్వ్ చేసేస్తాం. ఓకే, లేదా ప్రతి నెంబర్లోని 2 అనేది ఉంది కదా కామన్ ఫ్యాక్టర్గా, అంటే 2x అని 2తో డివైడ్ అవుతుంది, -4 కూడా 2తో డివైడ్ అవుతుంది, -24 కూడా 2తో డివైడ్ అవుతుంది. కాబట్టి ఇది కొంచెం సింపుల్ చేసేసుకుందాం. ప్రతి వాల్యూ కూడా 2తో డివైడ్ చేసేద్దాం, లేదా 2ని కామన్ తీసి క్యాన్సిల్ చేసేద్దాం. ఏమనుకున్నా కూడా మనకు వచ్చేది ఏంటి, 2x/2 అంటే x -4y/2 అంటే -2y, అంతే కదా. 4 అనేది 2తో 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. అలాగే -24 అనేది మైనస్ అలానే ఉంటుంది. 24/2 అంటే 12. ఇది ఈక్వేషన్ నెంబర్ 2 అనుకుందాం. ఇప్పుడు సబ్స్టిట్యూషన్ మెథడ్ ద్వారానే సాల్వ్ చేయాలి. అలా ఎలా చెప్పగలమంటే ఈ ఎక్సర్సైజ్ అనేది ఓన్లీ సబ్స్టిట్యూషన్ మెథడ్ మీదే బేస్ అయి ఉన్నది. అది ఫస్ట్ థింగ్. ఎగ్జామ్లో మనం ఎలా సాల్వ్ చేసినా పర్లేదు. నెక్స్ట్ ఎక్సర్సైజ్లో కమింగ్ ఎక్సర్సైజ్లో ఇంకా కొత్త మెథడ్స్ ఉంటాయి సాల్వ్ చేయడానికి. అది నేర్చుకున్న తర్వాత ఆ మెథడ్ యూజ్ చేసినా పర్వాలేదు ఇక్కడ. ఎందుకంటే క్వశ్చన్లో మనకి సబ్స్టిట్యూషన్ మెథడ్లోనే సాల్వ్ చేయాలి అనేవి మెన్షన్ చేయలేదు. కాకపోతే యాజ్ పర్ ఎక్సర్సైజ్ ప్రకారం చూసుకుంటే ఇందులో ఉండే ప్రాబ్లమ్స్ అన్ని కూడా సబ్స్టిట్యూషన్ ఉన్నాయి కాబట్టి ప్రస్తుతానికి మనకి కొత్త మెథడ్స్ తెలియదు కాబట్టి ఈ రెండు ఈక్వేషన్ సబ్స్టిట్యూషన్ మెథడ్లో సాల్వ్ చేద్దాం. అలా చేద్దామని చెప్పి నేను వై వాల్యూ కూడా రెడీ చేసి పెట్టుకున్నాం. సో ఇప్పుడు ఏం చేద్దాం, సబ్స్టిట్యూట్ ఈక్వేషన్ 1 అండ్ ఇన్ ఈక్వేషన్ 2 we get that. సో సెకండ్ ఈక్వేషన్ ఫస్ట్ రాద్దాం. x - 2 × y అంటే ఎంత స్పేస్ = -12. ఈ స్పేస్ లో y వాల్యూ ఎంత 11 - 2x/3 సబ్స్టిట్యూట్ చేస్తాం. ఇప్పుడు ఏం చేద్దాం, అక్కడ మనకి 3 ఎల్సిఎం అవుతుంది కదా. 3 × x 3x -2తో జాగ్రత్తగా రెండు మల్టిప్లై చేయండి. -2 × 11 -22, మైనస్ అంటే మైనస్ ప్లస్ 2 × 2x is 4x డివైడెడ్ బై 3. మరి 3 ఎల్సిఎం కదా, అది మర్చిపోకూడదు. ఈ 3 వెళ్ళి నెక్స్ట్ స్టెప్ లో దీన్ని మల్టిప్లై చేస్తుంది. -3 × -12 -36 అయింది. ఇటుపక్క RHS. ఓకే, మరి RHS పరిస్థితి 3x అండ్ 4x రెండు లైక్ టర్మ్స్, రెండు కూడా ప్లస్ సింబల్స్ ఉన్నాయి. 3x + 4x is 7x -22. క్లియర్. ఇక్కడ దీన్ని బట్టి మనం x ని ఫైండ్ అవుట్ చేయబోతున్నాం. -22 నేను ఆడ పంపిస్తాను. ఇప్పుడు 7x = -36 + 22. -22 ఇటు వెళ్తే +22 అవుతుంది. ఇక్కడ కంటిన్యూ చేసేద్దాం. ఇప్పుడు 7x = -36 + 22 అంటే రెండు డిఫరెంట్ సింబల్స్ ఉన్నాయి, అంటే సబ్ట్రాక్షన్ చేద్దాం. 36 లో నుంచి 22 పోతే 14 కదా. అయితే బిగ్గర్ నెంబర్ సింబల్ నెగిటివ్ కాబట్టి -14. ఇక్కడ మనం దీన్ని బట్టి x = -14 డివైడెడ్ బై 7 అంటే x = -2 వచ్చింది ఫైనల్గా. ఇప్పుడు x వాల్యూ వచ్చింది అంటే మనం ఏం చేయాలి,
ఎక్స్ వాల్యూని ఈక్వేషన్ వల్ల సబ్స్టిట్యూట్ చేయడం ద్వారా మనం y వాల్యూని ఫైండ్ అవుట్ చేద్దాం. సబ్స్టిట్యూట్ x is equal to -2 in equation 1. We get that. ఏంటి వస్తుంది మనకి? y is equal to 11 minus 2 into x. x అంటే ఇక్కడ -2 రాస్తున్నాను, డివైడెడ్ బై 3 అంటే ఇది 11 మైనస్ అండ్ మైనస్ ప్లస్ 2 2s are 4 by 3. 11 plus 4 15. 15 by 3 అంటే 5 కదా. సో మనకి y వాల్యూ కూడా వచ్చింది. దేర్ ఫోర్ ఇక్కడతో మనకు వచ్చింది ఏంటి అంటే x ఈక్వల్ టు -2 అండ్ y ఈక్వల్ టు 5. x అండ్ y వాల్యూస్ మనకి రావడం జరిగింది. ఇక్కడతో మనకి ఈ రెండు సాల్వ్ చేసే ప్రాసెస్ అయిపోయింది. ఇప్పుడు ఇంకా సెకండ్ పార్ట్ ఉండిపోయింది. వీ షుడ్ ఫైండ్ వాల్యూ ఆఫ్ m వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి కదా మనం. ఇప్పుడు అది ఇక్కడ చేయబోతున్నాం. ఫైండింగ్ m ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం అనేది చూడండి. ఆల్రెడీ మీకు లెక్క స్టార్టింగ్ లోనే చెప్పాను. ఎక్స్ ప్లేస్ లో ఎక్స్ వాల్యూని, y ప్లేస్ లో y వాల్యూని సబ్స్టిట్యూట్ చేసేస్తే m ఒక్కటే అన్నోన్ అవుతుంది, తెలియని వాల్యూ m ఒకటే అవుతుంది. దాన్ని సింప్లిఫై చేసేద్దాం. ఇక్కడ y ఉంది కదా, ఇక్కడ మనకి గివెన్ అని రాసింది. ఈక్వేషన్ కాపీ చేసుకుందాం. y is equal to mx plus 3. y equal to mx plus 3. ఇక్కడ y అంటే ఎంత వచ్చింది? 5 కదా. సో y బదులు 5 ఈక్వల్ టు m అంటే మనకి m తెలియదు కదా, m ఇంటూ x అంటే -2 ప్లస్ 3 యాజ్ ఇట్ ఈజ్ రాసేద్దాం. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ చూసినట్టయితే 5 is equal to -2m ప్లస్ 3 రావడం జరిగింది. ఇక్కడ ఏం చేద్దాం అంటే 3ని ఇటు పంపించేద్దాం. అప్పుడు ఏమవుతుంది? 5 - 3 ఈజ్ -2m. ఇక్కడ నేను ఫస్ట్ -2m రాస్తున్నాను. -2m ఈజ్ ఈక్వల్ టు 5 - 3 2. మనకి m కదా కావాలి అంటే m ఈక్వల్ టు 2/-2. ఈ మైనస్ అని పైన రాసి 2 ఇక్కడ నేను రాస్తున్నాను. మళ్ళీ -2/2 అనుకుంటారు కదా, కన్ఫ్యూజ్ అవ్వకుండా ఇక్కడ ప్లస్ ఇక్కడ రాస్తున్నాను. నెక్స్ట్ స్టెప్ లో మారుస్తున్నాను దాన్ని. -2/2 క్యాన్సిల్ అయితే -1 అని రావడం జరిగింది. దేర్ ఫోర్ m వాల్యూ -1 వచ్చింది. సో క్వశ్చన్ లో అడిగినట్టు సాల్వ్ అంటే రెండు సాల్వ్ చేసి x and y ఫైండ్ అవుట్ చేసాం. ఆ వాల్యూస్ యూజ్ చేసి m ని ఫైండ్ అవుట్ చేస్తే m-1 రావడం జరిగింది. సో దీంతో మనకి ఈ క్వశ్చన్ నెంబర్ 2 అనేది కంప్లీట్ అయింది. If you feel this video is helpful to you, please like, share and subscribe our channel, and please do not forget to press the bell button so that you will get the notifications from our channel. Thank you very much.